హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి 89 యూట్యూబ్ ఛానల్ నుంచి. సో ఈరోజు మనము ఎన్ఐటి సిరీస్లో భాగంగా మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇది భోపాల్లో ఉందండి, మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాదిన, నార్త్ ఇండియాలో మధ్యప్రదేశ్ భోపాల్ సిటీ. సో ఇది 1960లో ఎస్టాబ్లిష్ అవ్వబడి 650 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి పెద్ద క్యాంపస్. నేను ఇందాక చెప్పినట్టుగా కొంత పాత వాసన వస్తుంటుందని చెప్పేసి పిల్లలు కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇన్స్టిట్యూట్ మీద. సో ఇదైతే పాత క్యాంపస్ అండి, ఓల్డెస్ట్ క్యాంపస్. ఎందుకంటే 1960s అంటే 40 + 23 24 64 ఏళ్ళు అయిపోయింది ఇన్స్టిట్యూట్ పెట్టి. కొత్త బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి. కొన్ని సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ, కంప్యూటర్ సైన్స్, మెటీరియల్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ ఉంది. 52 ర్యాంక్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం దీని యొక్క ర్యాంకింగ్ వచ్చేసి 52. పోతే ఇది వచ్చేసి 10,000 ర్యాంకు జేఈ మెయిన్స్లో కానీ వచ్చినట్లయితే ఇందులో మీకు అవకాశం వస్తుందండి. 10,889 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. ఇందులో లాస్ట్ బ్రాంచ్గా మనం తీసుకున్నప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ వస్తుంది, 34,898 ర్యాంక్ అయితే. సో బ్రాంచ్ల వారీగా ఇంటికి తీసుకున్నప్పుడు మనకి మొత్తం 1021 సీట్స్ ఉన్నాయండి. ఇందులో హైయెస్ట్ సీట్స్ వచ్చేసి సిఎస్సి ఉంది, 229 సీట్లు సిఎస్సి ఉన్నాయి. మొత్తం కలిపి 1021 సీట్స్ ఇందులో మనకి ఉన్నాయి. సో ఇందులో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 85.36 lakhs ఉందండి. లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 11.5 lakhs. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 11.5 lakhs అవుతుంది. సో బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. హాస్టల్స్ కూడా సఫిషియంట్ హాస్టల్స్ ఉన్నాయండి. 18 హాస్టల్స్ మొత్తం ఇందులో ఉన్నట్లయితే ఇందులో 11 బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి, 7 వచ్చేసి గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. 3 షేరింగ్, 2 షేరింగ్, 4 షేరింగ్ కూడా ఉంది. సో వైఫై గీఫై అంతా కూడా ఉంది. భోజనం కూడా నార్త్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, నాన్ వెజ్, వెజ్ 2 దొరుకుతాయి. సో మనకి మీల్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇది వన్ ఆఫ్ ది గుడ్ ఇన్స్టిట్యూట్ అండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి రాజభోజ్ ఎయిర్పోర్ట్ అనేది 18 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అదేవిధంగా రైల్వే స్టేషన్ తీసుకున్నప్పుడు భోపాల్ రైల్వే స్టేషన్ వచ్చేసి 9 కిలోమీటర్స్ దూరంలో దీనికి ఉంది. సో భోపాల్ అనేది నియరెస్ట్ సిటీ. మనం అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీస్, అచీవ్మెంట్స్ కూడా ఈ కాలేజీకి బాగున్నాయండి. అదేవిధంగా తెలుగు పిల్లలు కూడా ఇందులో చాలా మంది చేరుతున్నారు. ఎందుకంటే సెక్యూరిటీ భోపాల్ ఇన్స్టిట్యూట్ సంబంధించి ఒక గమ్మత్తైనటువంటి ఒక విషయాన్ని చెప్తాను అనమాట. ఇది మీకు చెప్పాను కదా, చాలా పెద్ద క్యాంపస్ అయినందువల్ల 600 ఎకరాలు ఉన్నందువల్ల ఇక్కడ అప్పుడప్పుడు పుల్లు వస్తూ ఉంటాయి అనమాట. ఎందుకంటే కొంచెం ఫారెస్ట్ గా ఉంటుంది. ఈ పులు వచ్చినప్పుడల్లా సెలవు ఇచ్చేస్తుంటారు కాలేజీకి. అందువల్ల మీరు సెలవులు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు పులి వస్తుంది, పులి వచ్చినప్పుడు మీరు లోపల వేసుకుని తల కూర్చుంటే పులి వెళ్ళిపోయినా గమ్ముగా ఉండాలన్నట్టు. సో ఈ క్యాంపస్ లో ఇది ఒక చిన్న గమ్మత్తైనటువంటి విషయం ఉంటుంది, ఇది గమనించాలి. అట్లా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏం లేవు. అది వస్తుంది ఆటోమేటిక్గా, మనకి అలారం అవుతుంది. అలారం మోగిన తర్వాత ఎవరు రూమ్ లోపల వెళ్ళిపోతారు, ఆటోమేటిక్గా అది పులి వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా ఒక కామెంట్ చూసినా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించి మీకు షేర్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు జోషా కౌన్సిలింగ్, ఇప్పుడు మీరు అందరూ కూడా జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఇంకొక 10 days లో ఎగ్జామ్ ఉంది. సో ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు పర్సంటేజ్ రూపంలో వాళ్ళు February 2nd వీక్లో అట్లా మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. వచ్చినప్పటి నుంచి మీకు August 15వ తారీఖు సిసాప్ కౌన్సిలింగ్ అయిపోయి, లేకపోతే జేఈ మెయిన్స్లో సీట్ వచ్చి, లేకపోతే జేఈ అడ్వాన్స్లో సీట్ వచ్చి, ఈ మొత్తం ప్రాసెస్లో చాలా టెక్నికాలిటీ ఇన్వాల్వ్ అయి ఉంటుందండి. సో మీకు ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ అనేది చాలా అవసరం పడుతుంది ఇందులో. ఎందుకంటే ఒక కౌన్సిలింగ్ కాదు, ఒక పందారం కాదు. ఇది జేఈ మెయిన్స్ అంటాడు, జేఈ అడ్వాన్స్డ్ అంటాడు, జోషా కౌన్సిలింగ్ అంటాడు, సిసాప్ కౌన్సిలింగ్ అంటాడు, ఎంసెట్ కౌన్సిలింగ్ అంటాడు, మళ్ళీ ఎఫ్సెట్ కౌన్సిలింగ్. ఆంధ్ర వాళ్ళకైతే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎఫ్సెట్ రాయాలి, ఇటుపక్క ఎంసెట్ రాయాలి. మళ్ళీ మనకి ఇంకేముంటుంది, అమృత సంబంధించి మళ్ళీ సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది. అదేవిధంగా విఐటికి సంబంధించినటువంటి ఒక సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది, బిట్స్కి సంబంధించినటువంటి ఒక సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది, ఎస్ఆర్ఎం సంబంధించినటువంటి ఒక సపరేట్ కౌన్సిలింగ్. ఇట్లా మనకి నెంబర్ ఆఫ్ కౌన్సిలింగ్స్ అనేవి ఉన్నాయి. వీటి యొక్క డేట్స్, కోఆర్డినేషన్స్, చాయిస్ ఫీలింగ్, ఇది ఒక పెద్ద టిడియస్ టాస్క్. ఎవరైతే వర్కింగ్ పీపుల్ ఉన్నారో లేకపోతే ఇల్లిటరేట్స్ ఉన్నారో ఇద్దరు కూడా
ఈ మొత్తం ప్రాసెస్ని ఒక స్టూడెంట్ మీద వదిలేయటము చాలా కష్టమైనటువంటి పని. లేదా మీ ఉద్యోగం మానేసి ఈ పని మీద కూర్చోవాలి మీరు 4 నెలల పాటు. ఇది ఏం జరుగుతుందా, ఏది జరుగుతుందా, డేట్లు మిస్ అవ్వకుండా జాగ్రత్త చేస్తాం. మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా మీకు డెడికేటెడ్గా ఒక మేనేజర్ని ఇస్తాము, ఒక పర్సన్ని ఇస్తాము. ఈ మొత్తం కౌన్సిలింగ్ దగ్గర నుంచి, చాయిస్ ఫిల్లింగ్ దగ్గర నుంచి మీకు మొత్తం కూడా ఈ 5-6 మంత్ పాటు మీకు ఒక సీనియర్ బ్రదర్ లాగా మీకు వెన్నంటుండి మీకు ఈ హెల్ప్ అంతా కూడా మేము చేసి పెడతాం. అంటే చాయిస్ ఫిల్లింగ్ దగ్గర నుంచి, ఆప్షన్స్ పెట్టడం దగ్గర నుంచి, పేమెంట్స్ దగ్గర నుంచి మీరు అప్రోచ్ అయ్యేదాకా ఇన్స్టిట్యూట్కి వాట్ ఎవర్ ద రిక్వైర్డ్ సర్వీస్ యు ఆర్ ఆల్ నీడెడ్ దట్ విల్ ప్రొవైడ్ ఫ్రమ్ అవర్ సైడ్. అండ్ మోర్ ఓవర్ వీఆర్ కెరియర్ కౌన్సిలర్స్. ఒక ఇంజనీరింగ్ ఒకటే కదండి, ఎంపీసీ చదివినటువంటి పిల్లలకి ఇంకా వేరియస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఉదాహరణకి వాళ్ళు పైలట్గా వెళ్ళొచ్చు, అదేవిధంగా డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్ళొచ్చు, అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా గేమింగ్ వైపు వెళ్ళొచ్చు, లేదా బీఎస్సీ ఫుల్ స్టాక్ అని చెప్పి తీసుకొని లోకల్లో కూడా చదువుకోవచ్చు. ఇట్లా మనకి వేరియస్ ఆపర్చునిటీస్ అనేవి మనకి ఉంటాయి. సో ఈ వేరియస్ ఆపర్చునిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు పర్సనల్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది రెండోది. మూడోది ఏంటంటే మీకు 2 నెలల పాటు, అంటే మే కల్లా మీకు అన్ని ఎగ్జామ్స్ పూర్తయిపోతాయి. జూన్ జూలై నెలలు 2 నెలలు మీకు ఫ్రీ మంత్స్. ఫ్రీ మంత్స్ అంటే ఉంటే ఆన్లైన్లో మనకి కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి ఆప్షన్స్ పెట్టుకోవాలా, లేదా మనం కూర్చొని ఏదన్నా వర్క్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అందరూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోరుకుంటున్నారు కాబట్టి ఈ కంప్యూటర్ ఓరియంటేషన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలా ఉంటుంది, మీకు ఉదాహరణకు ఒక పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకుని వెళ్తే యుల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్ అన్నట్టు అక్కడ. కాబట్టి మీకు ఒక లాంగ్వేజ్ నేర్పించి ఫుల్ స్టాక్ అంటే HTML, CSS లాంటి ఫండమెంటల్స్ నేర్పించి మీ పేరుతో ఒక మంచిగా ఒక వెబ్సైట్ తయారు చేయించి మీకు ఈ 2 నెలల్లో మీకు ఆ పని కూడా మేము చేసి పెడతాం. ఈ మొత్తం సెటప్ లేకపోతే ఈ మొత్తం ఒకటి కెరియర్ కౌన్సిలింగ్, రెండోది అన్ని రకాలైనటువంటి కౌన్సిలింగ్ యొక్క చాయిస్ ఫిల్లింగ్, అదేవిధంగా లోకల్ ఎంసెట్ కాలేజెస్ లేకపోతే వెబ్సైట్ కాలేజ్ సంబంధించినటువంటి డొనేషన్లు, ఫీజులు, వీటికి సంబంధించినటువంటి సమాచారం, అదేవిధంగా దాంతోపాటు ఒక కోర్సు ఈ 2 నెలల పాటు మీ బాబుని ఎంగేజ్ చేయడం కోసం ఒక కోర్స్ని మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. సో ఈ మొత్తం కూడా జోష్ ఇన్నోవేషన్ అండ్ ఎడ్యు9 ఛానల్ మీకు కేవలం 10,000 రూపీస్లో మాత్రమే ఇస్తుంది. మీకు ఈ ఎక్కువ సీట్లు ఉన్నాయండి, ఓన్లీ లిమిటెడ్ సీట్స్ మాత్రమే తీసుకుంటాం. ఒక 200 మెంబర్స్ మాత్రం మేము తీసుకుంటాం ఈ సీజన్కి. కాబట్టి మీరు సీట్లు కూడా లిమిటెడ్ సీట్స్ కాబట్టి మీరు హరేప్ అయి మీరు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మా సహాయం తీసుకొని మీరు లాభం పొందాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. బై బై. జై హింద్.